కంపంగానే ఆయన మరణమైంది తెలుసు. ఇది దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వచ్చింది మరణం. మరణం అంటే ఎవరి కొరకు వస్తుంది? దేవుని మహిమ కొరకు తెలుసుకోవాలి. మరణించినాడు, 4 రోజులైంది, ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఆ బెత్లెహేము గ్రామంలో వాళ్ళంతా దుఃఖంలో నన్ను ఓదార్తారు కదా. యెరూషలేము వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఓదార్తారు దుఃఖం. ఎవరిని? మరియా మార్తలు. మరణస్థితిలో చనిపోయిన వారి దుఃఖంలో ఓదార్ని వస్తారు అందరూ. ఈ గుడ్డివారి కన్నులను తెరిపించిన దేవుడు మరి వీళ్ళందరిని లేపుతాడు కావచ్చు అనుకున్నారు వీళ్ళంతా. కొన్ని వేల మంది వచ్చారు, వచ్చి చూస్తా ఉన్నారు. అవరకే 4 రోజులైంది. అయ్యా అంటుంది అక్కడ, మరి అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సోదరుడు సావక ఉండును ఏమో. ఆయన అంటున్నాడు, మరియా చూస్తావా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవారికి సమస్తము సాధ్యం.